90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి ఈ ఏజ్లో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలని మరి అనుకుంటున్నారు లేదా నాకు తెలియదు, మరి ఉందా ఆలోచన మీ ఇద్దరికి? మగధీర సినిమాలో మీరు చూసే ఉంటారు, కరెంట్ షాక్ తగలాలా అని చెప్పి అంటారు. నాకు అలా తగలాలా అని చెప్పి నేను చూస్తా. అలా ట్రై చేస్తే నీకు తగిలితే సరిపోతుందా, మాకు తగలాలి కదా. తోడు కావాలి, మాకు ఒకరు కావాలి, ఆప్యాయత కావాలి, ప్రేమ కావాలి, మాకు అనురాగం కావాలి, షేర్ చేసుకోవాలని అంటున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి మోకాళ్ళు వంగవండి, కూర్చోలేరు, లేవలేరు. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. కూర్చొని పైకి లేవడానికి కూడా ఒక చెయ్యి సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉంటారండి? సడన్గా పక్కనే ఏమంటే అంతా మా పట్టుకొని చెయ్యి పట్టుకొని లేపుతారు. నాతులు పూట ఎస్పెషల్లీ బాత్రూమ్కి వెళ్ళాలంటే కనీసం చూపు కనపడదు సరిగా. ఒక్కోసారి కంపల్సరీగా తోడు అవసరం అని నా ఫీలింగ్ అండి. డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 83 years ఓల్డ్ నేను ఈ రోజుకు 83 years ఓల్డ్ అయినా నేను నా పనులు చేసుకున్నాను. అయినా చాలా అవసరం అండి. ఒంటరిగా కూర్చుంటే అసలు మ్యాడ్లీ థింకింగ్, పొద్దు పోవడం లేదు. ఏం చేయాలి చెప్పండి? ఆ థింకింగే లీడ్స్ యూ డిప్రెషన్. ఆ డిప్రెషన్ ఏంటి? సూసైడ్ వరకు వెళ్తుంది ఈ బ్రతుకు మీద. హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మనస్సులోనైనా చిగురించే అవకాశం ఉంది. ప్రేమ ఇప్పుడే పుడుతుంది, ఈ సమయంలోనే పుడుతుంది అని ఈ సృష్టిలో ఎవరు చెప్పలేరు. ఇది నిజమే. లేటు వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది. మరి అలాంటి వాళ్ళ కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. అలాంటి ఆర్గనైజేషన్లో నుంచి ఇద్దరు వ్యక్తులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి వాళ్ళ యొక్క అనుభవాలు, వారి యొక్క బాధలు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, వారి యొక్క లవ్ ఫీలింగ్స్ కానీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అప్పట్లో వాళ్ళు ప్రేమించినటువంటి ప్రేమలు కానీ షేర్ చేసుకోవడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సివిల్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. అలానే చూసుకుంటే రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ చిన్నయ్య గారు. నమస్తే సార్. 6-10 వయసులో కూడా ప్రేమ చిగురిస్తుంది, ప్రేమలో పడుతున్నారు. ప్రేమ వరకే కాదు, పెళ్లి వరకు కూడా వెళ్తున్నారని మేము ఈ మధ్యకాలం బాగా వింటున్నాం. అదొక ట్రెండ్గా నడుస్తుంది. ఒకసారి మరి 6-10లో కూడా ప్రేమ చిగురిస్తుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి. యువకులకే కాదు, యువతకే కాదు, 6-10 వారికి 60 వారికి కూడా ప్రేమ అనేది చాలా అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరికంటే ప్రేమ అవసరం అని చెప్పని భర్త ఉన్నవాళ్ళు, భార్య ఉన్నవాళ్ళు ప్రేమలో పడకండి. 60 ఉన్నవాళ్ళు, 50 ఉన్నవాళ్ళు, ఎవరైతే ఒంటరిగా ఉంటారో, భర్తను కానీ భార్యను కానీ కోల్పోయి ఉంటారో వారు ట్రై చేయండి ప్రేమ కోసం కానీ దీనికోసం కానీ. అలా అనే వాళ్ళకు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ప్రేమలో ఒక యువతకే కాదు, యువత ఎలాగో చిన్నగా వయసులో నుంచి వాళ్ళు ప్రేమ కావాలనుకుంటారో ఇప్పటికి వీళ్ళకి కూడా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా అవుతుంది ఈ ప్రేమ అనేది అనమాట. వాళ్ళ జ్ఞాపకాలు చూసుకోవచ్చు. అప్పట్లో వాళ్ళు ఒకవేళ ప్రేమ పొందలేకపోయి ఉండొచ్చు కొంతమంది, చిన్నప్పుడు కానీ వాళ్ళ యువతగా ఉన్నప్పుడు ప్రేమ పొందలేకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ప్రేమ పొందొచ్చు. అలాంటివి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. ఒక విధంగా అన్నిటికీ కూడా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది వాళ్ళందరికీ కూడా అని నా అభిప్రాయం అండి. చిన్నయ్య గారు, ఇప్పుడు ప్రేమ అనేది ఒకప్పుడే పుడుతుంది, ఒకరిని చూస్తే ప్రేమించాలనిపిస్తుంది అని టీనేజర్స్ చాలా చెప్తానే ఉంటారు కదా. కానీ అలా కాకుండా ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. ఏజ్డ్ వాళ్ళు కూడా ఏంటంటే తోడు కావాలి, మాకు ఒకరు కావాలి, ఆప్యాయత కావాలి, ప్రేమ కావాలి, మాకు అనురాగం కావాలి, షేర్ చేసుకోవాలని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ ఏజ్ వరకు లిమిట్ అయిపోతుంది, అక్కడ కూడా తోడు ఎందుకు, మీకు ఏమి అవసరం, మీకు ఇప్పుడు పెళ్లి చేసుకుని మీరు ఏం చేస్తారు అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ గురించి అండి, ఈ యంగ్స్టర్స్కు ఒక ఇమీడియట్ ఒపీనియన్ ఒకళ్ళకి ఏం ఫామ్ అవుతుందంటే సెక్షన్ గురించి ఆలోచిస్తారండి వాళ్ళు. ఆఫ్టర్ 50 years 60 years తర్వాత ఈ సెక్షన్ అంతా ఏం వాళ్ళకంత ఇది ఉండదు. కానీ ఒక తోడు అనేది చాలా ఇంపార్టెంట్. లోన్లీనెస్గా ఉంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళడము, అన్వాంటెడ్గా ఏదో థింక్ చేసుకోవడము, దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ డిసీజ్ కూడా అండి. డిప్రెషన్కి వెళ్తారు, డిప్రెషన్ లీడ్స్ సూసైడ్ కూడా వెళ్తారు చాలా మంది. ఎస్, సూసైడ్ తప్పకుండా చాలా మంది అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మా వయసులో. మాకు కొలిస్తే ఉన్నారు చాలామంది. ఎందుకు ఈ బతుకు ఏంటి ఒంటరి జీవితం అని అటెంప్ట్ చేసుకుని వచ్చి మా దగ్గరికి వచ్చి కొంతమంది, మాకు ఒక అసోసియేషన్ ఒకటి ఉంది, దాంట్లో చేరి
ఒక తోడు చూసుకొని పెళ్లి చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మాదిరిగా బాగా హ్యాపీగా బతుకుతున్నారండి వాళ్ళు సంతోషాన్ని చూసి మాకు ఆనందం వేస్తుందండి. ఎందుకంటే మేము ఏదో గొప్ప చేసినా వాళ్ళ అదృష్టం అది, వాళ్ళ అదృష్టం వాళ్ళ తలరాత ఉంది, వాళ్ళు ఏదో మంచి కంపెనీ దొరికారు కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. కానీ మేము ఏదో సహాయం చేసేట్టుగా నేను మేడం వాళ్ళు మమ్మల్ని పొగుడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక చిన్న కైండ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ మాకు, ఏదో సోషల్ సర్వీస్ చేసినందుకు వాళ్ళ ఆనందాన్ని మాకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేము సంతృప్తికి పడడం అని అదొకటి ఉంది ఒకటి. కానీ నా ఉద్దేశ ప్రకారంగా అండి ఓల్డ్ ఏజ్కి తోడు చాలా అవసరం అండి. ఎందుకంటే సపోజ్ కొన్ని అవయాలు పనిచేయవండి, కాళ్ళు చేతులు. ఇప్పుడు ఎవరికైనా కూడా అండి ఓల్డ్ ఏజ్ పీపుల్కి మోకాళ్ళు వంగవండి, కూర్చోలేరు, లేవలేరు, లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. కూర్చొని పైకి లేవడానికి కూడా ఒక చెయ్యి సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉంటారండి సడన్గా? పక్కన ఏమన్నంటే అదే మా చెయ్యి పట్టుకొని లేపుతారు. నాతుల పూట ఎస్పెషల్లీ బాత్రూమ్కి వెళ్ళాలంటే కనీసం చూపు కనపడదు సరిగా. ఒక్కోసారి గుంత మిట్ట కనపడి తగులుకొని పడిపోతాం. అప్పుడు ఏదన్నా సపోర్ట్ పక్కన మనకు కోడలు కానీ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ దగ్గర ఉంటారండి. బాత్రూమ్కి రమ్మంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే ఏదో మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఏదో ఉద్యోగం చేసుకుని వాళ్ళ పనులు, వాళ్ళ స్కూల్కి వెళ్ళడం, పిల్లల్ని ఇచ్చుకోవడము, వాళ్ళ కష్టాలు పడి వస్తుంటారు సాయంకాలం. మనకు కూడా మనకు డైవర్ట్ చేయాలంటే టైం చాలా కష్టం వాళ్ళకి. కాబట్టి మనకు ఒక తోడు అనేది ఉంటే వాళ్ళు పిల్లలు కూడా సుఖంగా ఉండొచ్చు, వాళ్ళకు టెన్షన్ ఉండదు. ఏదో డాడీకి ఏదో తోడు ఉండాలి, మా మదర్కి ఏదో తోడు ఉండాలి, చూసుకుంటారులే అని ఒక నమ్మకం వాళ్ళకు నమ్మకం ఉంటుంది. కాబట్టి బోత్ సైడ్స్ బెనిఫిట్స్ ఉంటాయి, చిల్డ్రన్కి బెనిఫిట్టే వీళ్ళకి. కాబట్టి ఓల్డ్ ఏజ్లో కంపల్సరీగా తోడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ నైట్ టైం. అందులో ఎస్పెషల్లీ డిజేబుల్ కండిషన్లో అసలు చొక్కా వేసుకోవడానికి కూడా పెరాటిక్ వస్తుందండి. సడన్గా ఏదో చేయి నొప్పి వస్తుంది, దెబ్బ తగులుతుంది, ఇది చొక్కా వేసుకోవడానికి ఏమో వేస్తారండి, దగ్గర ఉంటుంది ఈ చెయ్యి అట్లా వెయ్యి, ఆ చెయ్యి అట్లా వెయ్యి, ప్యాంట్ అట్లా వేసుకొని కట్టుకోవచ్చు. లుంగి కట్టుకోవడానికి వాటికి హెల్పింగ్. బాత్రూమ్కి వెళ్ళాలంటే తోడు రమ్మన్నంత వరకు వస్తారు, మళ్ళీ తీసుకొని రావచ్చు. నైట్లో వెళ్ళాలంటే కష్టం కదండి బాత్రూమ్కి పోయి రావాలనే. కాబట్టి ఓల్డ్ ఏజ్లో కంపల్సరీగా తోడు అవసరం అని నా ఫీలింగ్ అండి. డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 83 years ఓల్డ్ నేను ఈ రోజుకు 83 years ఓల్డ్ అయినా నేను నా పనులు చేసుకున్నాను. అయినా చాలా అవసరం అండి. ఒంటరిగా కూర్చుంటే అసలు మ్యాడ్లీ థింకింగ్, పొద్దుపోవడం లేదు, ఏం చేయాలి చెప్పండి? ఆ థింకింగే ఇట్ లీడ్స్ యూ డిప్రెషన్. ఆ డిప్రెషన్ ఏంటి? సూసైడ్ వరకు వెళ్తుంది. ఈ బ్రతికి మీద ఆశపోతుంది. బతికి ఎవరిని ఉద్ధరించాలి? చిన్న గారు తోడు కావాలంటే ఇప్పుడు మనం కొత్త ట్రెండ్ మొదలు పెడదాం. మన అన్నదానికి తోడు కోసము ఇప్పటి నుంచి కొత్త ట్రెండ్, ప్రేమించుకొని తోడు చూసుకుందాం అనేది కొత్త ట్రెండ్. ఆ ప్రేమ వర్డ్ యూజ్ చేద్దానికంటే ఆ యంగ్ స్టేజ్ లో ఆ వర్డ్ బాగుంటుంది, కానీ ప్రేమకు మీనింగ్ అన్ని ఒకటే. అడిగితే ఈ వయసులో ఆప్యాయత అంటే బాగుంటుంది, ప్రేమ బదులు అది కూడా చేసుకుందాం. ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, ఒకరి హెల్పింగ్ ఫ్రెండ్స్ కదా. అయితే రామ్మోహన్ రావు గారు చిన్నగా చెప్పినట్టుగా మామూలుగా ఒక క్వశ్చన్ వేస్తాం మీకు. అంటే భర్తకి భార్య, భార్యకి భర్త తోడు. మామూలుగా వీళ్ళిద్దరు కనుక లేకపోతే ఇంకెంత మంది ఉన్నా ఆ యొక్క ప్లేస్ అనేది భర్తీ చేయలేరంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. అదైతే కన్నా వాళ్ళ జీవితం అంతవరకు భార్య భర్త వాళ్ళు ఉంటారు. దాని లోటు మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు ఉన్నంత వరకు. కానీ ఒకవేళ భర్త చనిపోయినా కానీ, భార్య చనిపోయినా కానీ, తర్వాత జీవితానికి వచ్చేటప్పటికి ఆ లోటును భర్తీ చేయలేకపోయినా కానీ మిగతా జీవితం గడపడానికి కోసం ఒక ఎంచుకొని, అది ఏదైనా కానివ్వండి, ప్రేమించుకొని అయినా కానివ్వండి, లేదంటే ఎవరన్నా కానీ మంచి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకొనైనా కానివ్వండి, అట్లా సంపాదించుకోగలిగితే, వాళ్ళు ఉండగలిగితే కన్నా దానికి మించిన అదృష్టం ఉండదు అని నా అభిప్రాయం అండి. ఉండేది ఇంకోటి అండి, కంపేర్ అంటే ఒక ఆడ మగని ఈజ్ ఆల్ నేచురల్ క్రియేషన్ అండి కంప్లీట్గా. ఆడ మగ ఉన్న దానికే వాళ్ళు కంపానియన్గా తోడవుతారు, కానీ ఆడ మగ ఇద్దరు తోడుగా అంత ఇష్టపడరండి. ఎందుకంటే ఇది నేచర్, ఇది క్రియేషన్, జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్. అందులో కొంతమందికి ఏం చేస్తుంటే ఈ బయలాజికల్ నీడ్స్ ఉంటాయి కదండి, నేచురల్ ఫోర్సెస్ కెనాట్ కంట్రోల్ దెమ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదో మెయిన్లీ తోడు బయట పోవడానికి, గుడికి పోవడానికి, ఇట్లా ఏదో గుడికి వెళ్ళడానికి మనిషి కూడా ఉంటే మంచి కదండి. మనకి ఎట్లా పని లేదు, ఏదో గుడికి పోవడానికి ఆ ఉద్యోగం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు కష్టపడి చేసుకుంటుంటారు పిల్లలను. అదే నాతో కూడా గుడికి అంటే వస్తారా వాళ్ళ పిల్లలు? రారు.
కాబట్టి ఒక తోడు అనేది ఉంటే మన ఇష్టంగా ఏదో పార్కుకి పోతాం, అది శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయొచ్చు, ఒక గుడికి వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ ఒక తోడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తోడు ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎవరు కర్ర తీసుకుని పోతాను మూడో సపోర్ట్ ఈజ్ జస్ట్ లైక్ దట్. చిన్నయ్య గారు అన్నట్టు తోడు ఉన్నప్పుడు బయలాజికల్ నీడ్ అనేది చెప్పారు కదా, అది చాలా కరెక్ట్ అండి, 100% కరెక్ట్. బయలాజికల్ నీడ్ అనేది ఒక్క సెక్స్తోనే వస్తుంది అనుకోవడం అనేది అపో. మన కొంతమంది ఏమంటే 60 ఏళ్ళలో కొంతమంది అన్నట్టు ఈ సెక్స్ కోసం చేసుకుంటారా, అది చేసుకుంటారా అని కాదు. ఒక సెక్సే బయలాజికల్ నీడ్ అనేది కాదు. ఒకరినొకరు దగ్గరగా ఉండడము, హగ్ చేసుకోవడము, షేర్ చేసుకోవడము, హ్యాండ్స్ కలుపుకొని దగ్గరగా ఉండడము, అలాంటి అన్నీ కూడా బయలాజికల్ నీడ్స్ కిందకే వస్తాయి అనమాట. ఈవెన్ స్పర్శ ఆల్సో గివ్స్ ఇస్ మా రిలీఫ్ అండి. అంతే. కాబట్టి ఓన్లీ టచింగ్ అంటే ఆ ఏజ్ వాళ్ళ కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఒక్కటి దాంట్లో తేడా ఉందండి. 60 దాటిన వాళ్ళు మగవాళ్ళు కూడా సెక్స్ పరంగా వాళ్ళ దాంట్లో డిపెండ్స్ అపాన్ ది వాళ్ళ స్ట్రెంగ్త్ని కానివ్వండి, వాళ్ళ ఇది కాబట్టి. అదే లేడీస్లో మనం న్యాచురల్గా చూస్తుంటాం 50 తర్వాత మెనోపాజ్ ఏజ్ వస్తుంది, తర్వాత కొద్దిగా ఎందుకంటే హార్మోనల్ ప్రభావంతో కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. అప్పటికి కూడా పూర్తిగా అనేది మనం ఎప్పుడు కూడా అది నేచర్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సెక్స్ కోసమే అనేది కాకుండా ఒకవేళ ప్రేమించినా కానీ పెళ్లి చేసుకున్నా కానీ 60 తర్వాత ఒక బయలాజికల్ నీడ్ అనేది తీసుకుని దగ్గరగా ఉంటే వాళ్ళు ఒకరికొకరు సంతోషం కూడగలుగుతారు. ఒక చిన్నగా అన్నారు ఒక్కరే ఉంటే చాలా కష్టపడతారు, 100% కరెక్ట్ అండి. ఒక్కరే ఉండి రూమ్లో బాధపడి చేసే కంటే కూడా అదే ఒకరు నీకు అనుకూలమైన తోడు, నీ షేర్ చేసుకోవాలి తోడు ఉన్నారంటే ఆ జీవితం ఎంతో రసవంతంగా జరుగుతుంది, ఆనందమయంగా జరుగుతుంది. నీవు పాత జ్ఞాపకాలు ఉంటాయి, నీవు మర్చిపోలేము, చేయలేము. కానీ ఇటువంటి తోడు ఉన్నారనుకోండి అది ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఒక టీనేజర్స్ని అడిగే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి, మిమ్మల్ని చిన్నయ్య గారు, రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఎలా అంటే మరి ఈ ఏజ్లో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలని మరి అనుకుంటున్నారు లేదా నాకు తెలియదు, మరి ఉందా ఆలోచన మీ ఇద్దరికి? ఉందండి, ఎందుకు లేదు. మరి వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకుంటారా? నాకైతే ఉంది కానివ్వండి, మరి ఎవరినంటే వాళ్ళని చేసుకోనండి. నేను దానికి కూడా కొన్ని నాకు ఉంటాయి, నాకు కొన్ని ఉంటాయి. మగధ సినిమాలో మీరు చూసే ఉంటారు, కరెంట్ షాక్ తగలాలా అని చెప్పి అంటారు. నాకు అలా తగలాలా అని చెప్పి నేను చూస్తా. అలా ట్రై చేస్తే నీకు తగిలితే సరిపోతుందా, మాకు తగలాలి కదా అనే నేను నా ఉద్దేశము. కానీ అట్లా కనెక్ట్ అయిన వాళ్ళని అడిగితే సరిపోదా, నీకు తగులుతా మాకు తగలద్దా అంటే వాళ్ళకి ఉంటాయి అన్నమాట. దొరిక చెప్తున్నాను అలా ఉద్దేశం. అంటే క్వాలిటీస్ ఇప్పుడు మీరున్నారు చిన్నయ్య గారు, ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీకు ఒక తోడు అంటే ఆప్యాయత, తోడు, షేరింగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి అంటే ఎలాంటి వ్యక్తి కావాలనుకుంటున్నారు? కొంచెం ఆరోగ్యం ఉంటే మనకు ఈక్వల్గా ఉంటే సరిపోతుందండి, అంతకన్నా ఏం లేదు. మనకు వాళ్ళు కష్టపడాలి, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మనిషిని పెట్టుకుంటాం, లేకపోతే ఇద్దరం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాయి, ఇద్దరం చేస్తాం, అక్కడ మనిషిని పెట్టుకుని చేసుకుంటాం. అక్కడ మేము ఇద్దరు మాట్లాడుకోవడం కాదు, మాకు కపుల్స్ కూడా ఉంటారు అక్కడ మాకు తోడు, వాళ్ళతో పాటు కూడా ఎంజాయ్ చేయొచ్చును. కానీ ఒక మనిషిని తోడు ఉండాలి నాకు, ఎంతమంది ఉన్నా నాకు తోడు అనేది ఉండాలి. ఇద్దరం ఓల్డ్ ఏజ్ హోమ్లో పోయి కూడా వీ కెన్ జాయింట్లీ ప్లే విత్ సమ్ పీపుల్. అక్కడంతా మనలాంటి వాళ్ళు దండిగా ఉంటారు కదా అక్కడ. We can enjoy with the group. అంటే పార్ట్నర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాడు 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతాడు పార్ట్నర్ ఉంటే అది డెఫినెట్ గా సంతోషం సగం బలం ప్రూవ్ అయింది. మెయిన్ ఏంటంటే కన్నా ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్, ఇట్ ఈస్ కాల్డ్ లవ్ హార్మోన్ అనమాట. ఆక్సిటోసిన్ పేరే లవ్ హార్మోన్ అనమాట. దాని హార్మోన్ వల్ల ఇవి మెయిన్ ఏమొస్తాయంటే హగ్గింగ్ వల్ల కానివ్వండి, తర్వాత హ్యాండ్స్ ఒక్కొక్కరు షేక్ చేసుకోవడం, పార్ట్నర్లో ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది కదా. వేరే వాళ్ళు ఎవరో ఉంటే హగ్ చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి పార్ట్నర్ ఉంటేనే అది. ఇంకా కాకపోతే ఈ వయసులో ఈ హార్మోన్ ఏంటంటే పెట్స్ వల్ల కూడా వస్తుంది. కానీ అందుకోసమే ఎక్కువ మంది లోన్లీగా ఉన్న వాళ్ళు నేను గమనించిన దాంట్లో పెట్స్ దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ప్రేమ చూపించడం, వాటి మీద ప్రేమ చూపించడము, ఆ విధంగా కూడా వాళ్ళు లోన్లీనెస్ నుంచి బయటపడుతున్నారు. అట కాకుండా ఇటు ప్రిఫర్ చేయండి. 60 తర్వాత కానీ 50 తర్వాత కానీ ఒక పార్ట్నర్ లేనప్పుడు మీకు సరైనటువంటి వాళ్ళ పార్ట్నర్ కన్నా ఉంటే, ఈ విధంగా కలిసి ఉంటే కన్నా మీకు ఆ విధంగా కూడా హార్మోన్లు కూడా మీకు సంబంధించిన హ్యాపీనెస్ దొరుకుతుంది. పనిచేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదే. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ గివ్స్ మోర్ హెల్త్ ఆల్సో. ఆరోగ్యానికి
సరే, మరి ఈ ఏజ్ లో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు వాళ్ళకి ఏం మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళని ఎలా చూసుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తారుగా చేసుకునే వాళ్ళు కూడా. డెఫినెట్గా ఎందుకంటే రీసెంట్ గా ఒక ఆర్టికల్ చూశాను సార్ నేను, అందులో ఆయన అడుగుతున్నారు, మా భార్య లాంటి అమ్మాయి నాకు కావాలి, నా దగ్గర ఈ ఆస్తి ఉంది, నేను ఆస్తిలు ఇస్తాను అని అడుగుతున్నారు. మరి చేసుకోవడానికి వస్తే మీరు ఏం చూపిస్తారు మరి? కానీ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ఇంకొకటి కూడా చెప్తున్నాను సార్, నేను పెళ్లి చేస్తున్నాను చెప్తా, మా పిల్లకాయలు కొంతమంది వాళ్ళ తల్లి ప్లేస్లో వేరే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ మనసు అంగీకరించదు, అంగీకరించారు వాళ్ళు పిల్లలు. అందుకని చాలా మంది కూడా ఒప్పుకోవడం లేదు. మీ భార్య స్థానంలో వేరే అమ్మాయిని మీరు అంగీకరిస్తారా? కాదు, అంత ఈక్వల్ దొరకదు. రీప్లేస్మెంట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ కంప్లీట్గా. ఆ స్థానమే. కానీ పరిస్థితులను బట్టి మనం మారాలి. మనం పరిస్థితులను బట్టి చిల్డ్రన్ కూడా కొంచెం మారాలి. ఆ పరిస్థితులను బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోతే ఆ శేష జీవితాన్ని అట్లా హ్యాపీగా గడిపేయచ్చు. అంతే, మాకు లేదు పెద్ద కోరికలు ఏం లేవు. కానీ మెయిన్లీ అవర్ ఇంట్రెస్ట్ బై హ్యావింగ్ అ తోడు చిల్డ్రన్కి కూడా చాలా బటన్ తగ్గుతుంది. అంటే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఎంతో అనుభవించి ఇంతవరకు వచ్చారు. ఇప్పుడు ఎంత మీ వయసు? నాది 68 అండి. 68. మీదండి? 83. 83, 68. ఈ ఏజ్ లో పెళ్లి అవసరమా? ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇలా ఉండొచ్చు కదా, మన వాళ్ళు మనవరాలతో తిరగొచ్చు కదా, మేము ఎక్కడుంటే అక్కడ ఉండొచ్చు కదా అని టాక్ నడుస్తుంది. పెళ్లి లేకుండా కంపెనీ ఉండొచ్చు, ఒకరి మీద నమ్మకం ఉండి. సహజీవనం అంటారా? సహజీవనం ఉండొచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. ఒకరి మీద నమ్మకం అంతే. పెళ్లి ఏంటంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఓ రైట్స్ ఉంటాయి కదా. పెళ్లి అనేది గవర్నమెంట్ క్రియేటెడ్ దట్ లా. అందుకని పెళ్లి చేసుకోవడం బెటర్ అని అనుకుంటాను, అంతే. అదే అండి, ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పటికి వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటారు. కానీ ఇబ్బందులు పడినా కానీ చేసినా కానీ తట్టుకోవాలా అని చెప్పి నిలబడాలని అనుకుంటాము. ఈ యువతలాగా ఇప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళు చేసుకునే దాంట్లో వాళ్ళు బ్రేకప్స్ అవన్నీ మనం ఎక్కువ చూస్తున్నాం. ఖాళీ ఈ 60 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళల్లో బ్రేకప్స్ అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది. యూజ్ అండ్ త్రో అన్నట్టు చిన్నయ్య గారు అన్నట్టు యూజ్ అండ్ త్రో అనేది దాని శాతం తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆలోచించకూడదు. యూజ్ అండ్ త్రో ఒక్కసారి మనం ఎవరినా కానీ నచ్చి కానీ వాళ్ళు కానీ తీసుకున్నామంటే, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, వాళ్ళు జీవితంలో అంతా బాగా సంతోషంగా ఉందాము అనే అభిప్రాయానికి రావాలన్నమాట. అది ఆలోచన విధానంలో మార్పు రావాలి. అందరిలో కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలన్నమాట. మగవాళ్ళలో కానివ్వండి ఆడవాళ్ళలో కానివ్వండి. అందంగా కావాలి అనుకోవడంలో తప్పేం లేదు. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నాకు అందమైన భర్త ఉండాలా, నాకు అందమైన భార్య ఉండాలా, ఈ 60 ఏళ్ళలో కూడా అనుకోవడంలో తప్పేం లేదు. ఒక్కొక్కరి విధిరాత అన్నట్టు చెన్నై గారు చెప్పినట్టు విధిరాత అన్నట్టు దాని ప్రకారం జరగచ్చు. అదృష్టం ఉంటే మంచి వాళ్ళు కూడా దొరకచ్చు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా 60 ఉన్న వాళ్ళు నాకెవరు వస్తారులే, నాకెవరు పోతారులే అనేది ముఖ్యంగా చెప్పేది. 60 ఏళ్ళ వాళ్ళకి చెప్పేది ఏంటంటే కనుక వీఆర్ నాట్ ఓల్డ్, వీఆర్ ఓల్డ్ యూత్. కాబట్టి ఇప్పుడు కూడా యూత్ లాగానే ఉందాం. మనం అందరం కూడా యూత్ లాగే ఉందాము, యూత్ లాగానే ముందుకు పోదాము. సాధ్యమైనంత వరకు మనం సంతోషంగా ఉందాము, మనకు నచ్చిన వాళ్ళను చూస్తున్నాము. అప్పుడు యువతలో ఉన్నప్పుడు సెలెక్ట్ 4, 3, ఫ్రెండ్ 2, చూజ్ 1 అనేది ఒక సూత్రం అనేది పాతకాలంలో, ఇప్పుడు నాకు తెలియదు. అప్పట్లో మేము అనుకునే వాళ్ళం అనమాట. 4 చూడు, 3 మెచ్చుకో, 2 లైక్ చెయ్యి, 1 పెళ్లి చేసుకో అని చెప్పేసి. అయితే ఒక విషయం అడగాలనుకుంటున్నా సార్ మిమ్మల్ని. చెప్పండి. అంటే ఆల్రెడీ మీరు అంతా ఎక్స్పీరియన్స్ ఇక్కడ వరకు వచ్చేసారు కదా, మరి మీకు ఏమైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంటి ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకుంటారా? నాకైతే ఉన్నాయండి. నేనైతే చెప్తున్నా, నాకైతే ఉన్నాయి. కానీ పేర్లు అయితే చెప్పండి. నేను అదే పేర్లేదు కాదు. నేనైతే కన్నా అప్పుడు లవ్లోని చాలా బాగా యువతగా ఉన్నప్పుడు లవ్లో ఉన్నాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. వాళ్ళు కూడా మేము కూడా చాలా. కానీ విధి అనేది ఒకటి ఉంటుంది. విధివశాత్తు మేము విడిపోవాల్సి వచ్చింది. ఇంకా అందువల్ల విడిపోయినాం. కానీ అప్పుడున్న ఫీలింగ్ మాత్రము ఇప్పటికే ఉంటుంది అనమాట. అదే ఇదిగా ఇప్పటికీ. అందుకని నేను చెప్తున్నాను, నేను అందరికీ కానీ యూ ఫీల్ యంగ్ అంగానే ఉండండి. అట్లా అని చెప్పని మీరు ఇట్లా లేకుండా మీ ఆలోచనలో ఆ విధంగా ఉండే తప్పేం లేదు. కాబట్టి ప్రేమించకపోవడం అనేది ఒక రోగం అనమాట, ప్రేమించడం అనేది భోగం అనమాట. అదే అంటే నవ్వడం అనేది ఒక అట్లాలాగా ఇది కూడా తీసుకోండి అనమాట అందరూ కూడా. కాకపోతే ఏంటంటే ఈ 60 వాళ్లకు ప్రేమ గురించి చెప్పేటప్పటికల్లా మీరు యువతలాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. యువతలో ఏంటంటే చాలా మంది పెళ్లి చేసుకుంటారు, లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళకు నవంబర్ 14కు చిల్డ్రన్స్ డే వస్తుంది.
అది వాళ్ళకి అది ఉన్న నాడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు చిల్లర. కానీ 60 వాళ్ళకు అలాంటి ఛాన్స్ లేదనమాట. ఓన్లీ వాలంటీర్స్ డేనే, నెక్స్ట్ వాలంటీర్స్ డే వరకు మనం లవ్ చేసుకుంటూ ఉండాలి అంతే. వాళ్ళ యువతలాగా మనం చిల్డ్రన్స్ డే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. కాబట్టి హ్యాపీగా ఉండాలనుకుంటే ప్రేమించండి, అందరూ సంతోషంగా ఉండండి, దాంట్లో తప్పేం లేదు మనం ఉండేది. నా వరకు వచ్చేటప్పటికల్లా ఈ టైంలో అప్పుడేమో లవ్ చేస్తాను, అప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు కూడా నాకైతే క్రష్ ఉన్నారండి, నేను చెప్తున్నాను అనమాట. నాకైతే క్రష్ ఉన్నారు. ఆ క్రష్లో వాళ్ళు రీసెంట్గా జరిగినటువంటి, అంటే నేను నా స్వయం అనుభవాలు చెప్తున్నాను, అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కాదు, మనం సరదాగా చెప్పుకోవడం. క్రష్ అనేది అంటే అందరూ మనం లైక్ చేయడం తప్పేం లేదు, వాళ్ళు లైక్ చేసి మనం లైక్ చేయొచ్చు, దానివల్ల తప్పు ఎలాంటివి లేదు అనమాట. రీసెంట్గా జరిగిన సమావేశంలో నాకు ఈ మధ్యలో 2 రోజుల క్రితం జరిగింది, ఆదివారం ఏదో జరిగింది ఒక సమావేశంలో. ఒక అమ్మాయి చాక్లెట్ డే చాక్లెట్ చాక్లెట్ అని ఉంటుంది అనమాట. నాకు అప్పుడు అర్థం కాలేదు. నాకు మళ్ళీ చూసుకుంటే చాక్లెట్ డే అనమాట ఉండేది. ఊరిక చాక్లెట్ ఏది చాక్లెట్ ఏది లేదు చాక్ డే రోజు ఇస్తాలే అనమాట. అంటే తమాషా సరదాకి అనమాట ఉండేది ఊరిక. అలాగా ఇప్పుడు ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాం కదండి. రోజు ఈవినింగ్ వరకు మనం అట్లా ఉన్నాం, చేసినాం, ఒకరికొకరు మాట్లాడి వారికి ఉండదు, మాకు ఉండదు, అలాంటి ఫీలింగ్ అది సరదాగా ఉన్నందుకు. ఎందుకంటే అలా ఉన్న దానివల్ల మనం సంతోషంగా ఉండగలుగుతాం. చిన్నయ్య గారు, చివరిగా మీరు అంటే మా వ్యూవర్స్లో మరి చాలామంది ఇలా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు మీలాగా రిలాక్స్గా బయటకు వచ్చి మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కుంగిపోతూ వాళ్ళ బాధలు అంటే పిల్లలతో షేర్ చేసుకోలేక, పిల్లలు వాళ్ళని అర్థం చేసుకోలేక, మీలాగా ధైర్యంగా వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి చాలా మంది ఉన్నారు. నాకున్నాయండి, నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. కొంతమంది ఫోన్ చేసి మాకు మంచి మ్యాచ్ చూడండి, నేను మీటింగ్కి రానండి, నాకు ఇష్టం లేదండి, మా సంఘం ఏమనుకుంటుందండి, మా బంధువులు ఏమని అనుకుంటారండి, కానీ నాకు మంచి సూటబుల్ మ్యాచ్ ఒకటి చూసి నాకు ఫైనాన్షియల్లీ హెల్త్ వైజ్ అన్నీ బాగానే ఉన్నాయండి, మాకు ఒక సూటబుల్ మంచి తోడు ఉంటే సేవ జీవితాన్ని గడిపేస్తామండి, మాకు తోడు లైఫ్ లాంగ్ ఉండేట్టుగా అని చాలామంది అడుగుతున్నారండి. కానీ వాళ్ళ కోరికలు ఉన్నాయి, బయటకు వచ్చి మొహం చూపెట్టుకుంటే ఎవరు చేసుకుంటారండి? ఏమన్నా చూస్తే కదా మనిషిని లైక్ చేయడం చేసుకుంటుంటారని. అలాంటప్పుడు మేము హెల్ప్లెస్గా పోతున్నాం మేము. కానీ నేనేనుకున్నా బాధపడుతున్నానంటే, నా బాధ ఏంటంటే వీళ్ళు పాపం కోరికలు ఉండి అన్ని ఉండి ధైర్యం చేసి ఎందుకు ముందుకు లైఫ్లో లీడ్ చేయలేకపోతున్నారని నాకు ఒక చిన్న బాధ. పిల్లలు మరి అడ్డంకు వాళ్ళ వదిలి రాలేరు, వాళ్ళు పిల్లలు ఒకటి, సొసైటీ అందరూ కొంచెం భయపడుతున్నారు వాళ్ళు పాపంగా. కానీ మనం చెప్పేదండి, మనం ఏదో చేసుకోండి, కొన్ని మనం త్యాగం చేయాలి, మనకు కొన్ని కావాలంటే కొన్ని మనం వదులుకోవాలి, అన్నీ కావాలంటే దొరకవు కదా. కాబట్టి ఆ వయసు దాటిపోయింది. నాకు 83 ఏళ్ళు ఇప్పుడు, ఒక 45 ఏళ్ళ అమ్మాయి వచ్చి నాకు తాళి కట్టే మీరు కొన్ని పెన్షన్ మాత్రం రాయిచేయండి సార్, మీతో సేవ చేసుకుంటాను అంటున్నారు. దానికి ఏం చేయాలి ఇప్పుడు? ఎన్నో అని చెప్పనా, ఎస్ అని చెప్పనా? బాధేస్తుంది నాకు ఇలాంటి వాళ్ళు చూస్తే. ఇప్పుడున్న యువతకి ప్రేమ పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు మీకు తెలిసే ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్న యువత ప్రేమిస్తున్న ప్రేమే అంటారా దాన్ని? అసలు ఎందుకు తొందరగా ప్రేమించి విడిపోతున్నారంటే? లేదు, అదే అండి. ఇప్పుడున్న యువతకు ముఖ్యంగా మేము అప్పుడు ఉన్న యువతలో ఉన్నప్పుడు ప్రేమకు ఇప్పుడు ఉన్న ప్రేమకు చాలా తేడా, వ్యత్యాసం ఉందండి ఉండేది. అప్పుడు అంటే దానివల్ల ఎందువల్లనే చెప్పలేను మనం. ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్లు కానీ అవి కానీ ఇవి కానీ అప్పుడు అన్నీ మాకు లేవు అనమాట ఉండేది. ఓన్లీ మాకు ల్యాండ్ లైన్ ఒకటే ఉండేది, ఇంకా ఏం ఉండేది కాదనమాట. ఇప్పుడైతే కన్నా చాలా ఎక్కువైపోయిన దానివల్ల గంటలు మాట్లాడుకోవడంలో కానీ, ఒక విధంగా చదువును నెగ్లెక్ట్ చేసుకోవడంలో కానివ్వండి, అట్లా చదువు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. మీరు చదువు ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితేనే మీకు ఏ ప్రేమ ఉన్నా కానీ ఎవరైనా కానీ కొద్దిగా సెటిల్ కావాలని కోరుకుంటారు అనమాట. మీరు చదువును నెగ్లెక్ట్ చేసుకోకుండా మీరు ప్రేమించుకోండి, మీరు ఉండండి. కానీ సెటిల్ అయ్యేంత వరకు మీరు తొందరపడకుండా ఈ 10th క్లాస్లోనే ప్రేమ అనుకోవడము, ఇంటర్మీడియట్లోనే ప్రేమ అనుకోవడము అలాంటివి అని పెట్టుకోవద్దండి. అవన్నీ ఆకర్షణలు మాత్రమే ఉంటాయి. అలా కాబట్టి ఒక మెచ్యూర్డ్ లైఫ్ వచ్చేంత వరకు మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఒకవేళ ప్రేమించిన తర్వాత మీరు నిలబడండి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నిలబడండి మీరు. కానీ వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేది కాదు. ఎందుకంటే ఒక మీరు సెక్యూర్డ్ లైఫ్ వచ్చిన తర్వాత ఒక జాబ్ కానీ ఏదైనా కానీ మీరు ఇద్దరు తెచ్చుకుంటే కన్నా అప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ తల్లిదండ్రులు కాదన్నా కానీ ఇప్పుడు మీ పాటు మీరు, ఎందుకంటే ఆల్రెడీ మీరు సెటిల్ అయింటారు కాబట్టి. అలా అని చెప్పని వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని వీళ్ళు ఒప్పుకోలేదని చెప్పని మీరు చీటికి మాటికి ఈ సూసైడ్ అంటే ఆత్మహత్యా ప్రయత్నాలు, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మీరు. అలా కాకుండా మీరు ప్రేమించుకోండి, ప్రేమలో ఉండండి. కానీ ఇలాంటి జాగ్రత్తలు మాత్రం పాటించుకొని ఆత్మహత్యలు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో పాల్పడవద్దు అని చెప్పని నా సూచన అండి. థ్యాంక్ యూ సార్, మీరిద్దరూ మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. రామ్మోహన్ గారు, మీకు మాత్రం ఖచ్చితంగా మగధీరాలో షాక్ కొట్టినటువంటి అమ్మాయి రావాలని లేదండి, నేను చెప్తున్నాను. నన్ను బాగా చూపించి నాకు మంచి నేను కోరుకున్న అమ్మాయిని అందుతుందేమో అని చెప్పి ఆశిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ చిన్నయ్య గారు. థ్యాంక్ యూ.